హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు అయితే మనము హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే రావడం జరిగింది ఎగ్జిబిషన్కి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 వీలర్ 3 వీలర్కి సంబంధించిన వెహికల్ అయితే ఉండడం జరిగింది. మనం ఇక్కడ నుంచి బైక్ను రిమూవ్ చేసుకొని కూడా వెళ్ళచ్చు, లేదంటే మనం కార్గో వెహికల్ 3 వీలర్ కార్గో వెహికల్ కింద కూడా వాడుకోవచ్చు. ఒకసారి ఇది చూసుకున్నట్టయితే ఇది సర్జ్ కంపెనీ వాళ్ళది, పవర్డ్ బై హీరో వాళ్ళతోనైతే రావడం జరుగుతుంది. మనం ఇది చూసుకున్నట్టయితే 3 కిలోవాట్స్ బ్యాటరీతోనైతే వస్తుంది. రేంజ్ అయితే ఇప్పటివరకు అయితే రివీల్ చేయలేదు, ఇది టెస్టింగ్లో ఉంది, రానున్న రోజుల్లో అయితే వస్తుంది. మనం ఇందులోకి వెళ్ళి మనం బైక్ను రిమూవ్ చేయాలనుకుంటే కూడా వితిన్ 3 మినిట్స్లో బైక్ను రిమూవ్ చేసుకొని వెళ్ళచ్చు. లేదంటే మనకు 3 వీలర్ కార్గో వెహికల్ లాగా వెళ్ళాలనుకుంటే కూడా మనం డోర్ అనేది క్లోజ్ చేసుకొని కార్గో వెహికల్ లాగా తీసుకెళ్ళచ్చు. 500 కేజీల పేలోడ్ కెపాసిటీతో అయితే రావడం జరుగుతుంది, ఫ్యూచర్లో వస్తుంది. ప్రజెంట్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఒక కార్గో వెహికల్ తీసుకుంటున్నారు, అలాగే ఒక స్కూటీ తీసుకుంటున్నారు. కానీ ఒకవేళ మనం ఈ వెహికల్ తీసుకున్నట్టయితే, మనకు కార్గో వెహికల్ తీసుకున్నట్టయితే మళ్ళీ బైక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని రేంజ్ లాంటిది అయితే ఇప్పటివరకు అయితే రివీల్ కాలేదు. ఈ కార్గో వెహికల్ బ్యాటరీ చూసుకున్నట్టయితే 10 కిలోవాట్స్ బ్యాటరీతోనైతే వస్తుంది. ఒకసారి మనం ముందు సైడ్ చూసుకున్నట్టయితే డిస్క్ బ్రేక్స్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్దాము. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన ఎల్ఈడి ల్యాంప్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన కార్గో సెటప్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వీల్ ఉంటుంది కావచ్చు, ఇక్కడ ఒక చిన్న బంప్ లాగానైతే రావడం జరుగుతుంది. ఈ టైర్ సైజ్ విషయానికి వచ్చినట్టయితే 4.50 10 ఇంచెస్ రేడియల్ టైర్స్తో అయితే రావడం జరుగుతుంది. మనకు దీని సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. దీని బ్యాటరీ లుక్స్ అనేది ఎలా ఉంటుందో అక్కడ ఇంకో శాంపిల్ వెహికల్ అనేది ఉంది, అందులో ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి మనం బాడీ లుక్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కార్గో వెహికల్కి సంబంధించిన 3 బ్యాటరీస్ ఇటు సైడ్, 3 బ్యాటరీస్ అటు సైడ్ ఇవ్వడం జరిగింది. ఈవీ వెహికల్ అంటేనే మోటార్ ఉంటుంది, మోటార్తో నడుస్తుంది. బ్యాటరీ నుంచి పవర్ మోటార్ తీసుకొని ఇక్కడ నుంచి వీల్ తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం దీనికి సంబంధించిన షాక్ అబ్జర్వర్స్ అయితే చూసుకోవచ్చు. ఈ వెహికల్ అయితే రానున్న రోజులలో అయితే మార్కెట్లోకి రాబోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మనం ఇక్కడ నుంచి బైక్ను కూడా వితిన్ 3 మినిట్స్లో అయితే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి అటాచ్ చేసుకున్నప్పుడు బ్యాక్ టైర్ అనేది లిఫ్ట్ కావడం జరుగుతుంది. బ్యాక్ టైర్ లిఫ్ట్ అయ్యి ఇందులోకి అడ్జస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ 3 వీలర్ కార్గో వెహికల్ చూసుకున్నట్టయితే పవర్ వచ్చేసి 10 కిలోవాట్స్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 11 కిలోవాట్స్ బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం స్పీడ్ చూసుకున్నట్టయితే 50 కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. దీని రేంజ్ అయితే ఇప్పటివరకు అయితే రివీల్ చేయలేదు. లోడింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 500 కేజీల పేలోడ్ కెపాసిటీ అనేది ఇస్తున్నారు. అలాగే 2 వీలర్ చూసుకున్నట్టయితే 3 కిలోవాట్స్ పవర్తోనైతే వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 3 కిలోవాట్స్ బ్యాటరీతో వస్తుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్ల మ్యాక్సిమం స్పీడ్తోనైతే రావడం జరుగుతుంది. ఇది 2-in-1గా అయితే మనం వాడుకోవచ్చు. ఇదైతే ఒక టెస్టింగ్లో అయితే ఉండడం జరిగింది. హీరో కంపెనీ నుంచి అయితే ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో వచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hardly 3 minutes to take it out. Okay. By a single person. Okay. क्या होता है 1985 होता है। ये लो, दिस इज वेरी एंट्री के साथ हार्ली डेविडसन अब हिंदुस्तान का बच्चा चला सकता है।